సగం ఫెస్టివల్ ఖమ్మంలో చేసుకున్నాక ఇంకా మా ఊరు వెళ్ళి కూడా చేసుకోవాలి కదా, దీపాలు పెట్టుకోవాలి కదా అని బాణాపురం అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ చెప్పినట్టే ఎండ అయితే మండిపోతుంది. మా చిన్నోడికి కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయిన ర్యాషెస్ వచ్చేస్తాయి. మా మొహాలు చూసారుగా ఆల్రెడీ మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయాయి. మేము ఇంటికి రీచ్ అయ్యి లంచ్ చేసేసాము. ఇది వచ్చేసి ఈవినింగ్ ఇంకా కార్తీ స్వచ్ఛ బాణాపురం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రోడ్లు ఊడుస్తున్నాడు. అదంతా ఫినిష్ అయిపోయాక ఫ్రెష్ గా స్నానం చేయించి రెడీ చేశాను. ఇంకా క్రాకర్స్ తెచ్చుకున్నాం కదా, అవి ముందు పెట్టుకొని చెప్తున్నాడు. నో సౌండింగ్ క్రాకర్స్, ఓన్లీ లైటింగ్ క్రాకర్స్ కాల్చాలని మా టీచర్ చెప్పారని. మంచి ఐడియానే కదా. అండ్ మేము కూడా లైక్ నార్మల్ వెరీ మినిమల్ క్రాకర్స్ తెచ్చుకున్నాము. నాకు చచ్చే భయము అండ్ మా ఆయనకి సౌండ్ పొల్యూషన్ అంటే అస్సలు పడదు. సరిపోయింది. ఇంకా మేము ఇగో ఇలా కాకర పూలు కాల్చుకొని మా ఫెస్టివల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మా దివాళీ వెరీ బేసిక్, ఇంట్లో పూజ, బయట మంచిగా పూలతో డెకరేషన్, ఇలా కాకర పూలు చిచ్చుబుడ్లు కాల్చుకొని ఫినిష్ చేస్తాము. నేను ఫస్ట్ నుండి క్రాకర్స్ కి దూరమే. భయం ఒకటి అండ్ ఆ సౌండ్, ఆ పొల్యూషన్ అంతా కూడా చాలా హామ్ అవుతాయి కదా యానిమల్స్ కూడా. కానీ అన్ని ఫెస్టివల్స్ లో నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అంటే దీపావళియే. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో కమెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.